నమస్తే. హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యా సంస్థల ప్రాంగణమైన కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజెస్ అండ్ పీజీ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్ క్యాంపస్‌లో ఉన్నాం. ఇందులో భాగమైనటువంటి కేశవ్ మెమోరియల్ లా కాలేజీలో ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. జస్టిస్ సిటీ అనేటువంటి పేరుతోటి లా విద్యార్థులకి, లా అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులకి, అలాగే ఇతర రంగాల వ్యక్తులకి కూడా అవగాహన కల్పించేటందుకు వినూత్నంగా ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసలు ఎగ్జిబిషన్ ఎందుకు జరుగుతోంది? ఈ క్యాంపస్ ప్రత్యేకత ఏంటి? అటువంటి విషయాల్ని మనతోటి మాట్లాడేటందుకు ప్రిన్సిపాల్ గారైనటువంటి డాక్టర్ వాణి అక్కారెడ్డి గారు ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. నమస్తే అండి. ఈ జస్టిస్ సిటీ అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు కదండీ! ఇది ఏంటి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? అంటే మేము 1950లో మనకి భారత రాజ్యాంగం వచ్చింది. 2025 సంవత్సరానికి 75 ఏళ్ళు పూర్తవుతాయి. సో, ప్లాటినం జూబ్లీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్‌ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సందర్భంగా లా కాలేజ్‌లో మనం పిల్లలకి ఎలాగో కాన్స్టిట్యూషన్ నేర్పుతాం కాబట్టి, ఇంకా కాన్స్టిట్యూషన్ మీద అవగాహన, తర్వాత వాళ్ళకి ఇతర చట్టాలు ఈ మధ్యనే మనము ఇండియా టు భారత్ అనే ఒక జర్నీని కూడా మనం చేస్తున్నాము. అన్ని బ్రిటిషర్స్ చేసిన చట్టాలన్నింటినీ మార్చుకుంటూ ఆత్మ నిర్భరత మనకి లాలో కూడా తీసుకొస్తున్నాము. దానికి సంబంధించి 3 క్రిమినల్ లాస్‌ని కూడా మనం మన భారతీయతతోటి మనం తీసుకొచ్చిన చట్టాలున్నాయి. సో, ఇట్లాంటి వాటి మీద పిల్లలకి అవగాహన ఉండటం ఎంతైనా అవసరం అన్న ఒక ఉద్దేశంతోటి ఆలోచించాము. ఈ 75 సంవత్సరాల్ని మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఏ కార్యక్రమాలతో చేసుకోవచ్చు అని ఆలోచించి ఇలా ఒక ఎగ్జిబిషన్ని ప్లాన్ చేశాం. ఎగ్జిబిషన్ని ప్లాన్ చేయటం అన్నది ఎంత చక్కటి కార్యక్రమంగా అది రూపుదిద్దుకుందంటే అసలు మేము ముందర ఊహించలేదు ఇంత బాగా వస్తుందని. పిల్లలందరితోటి మీరు ఈ అన్ని చట్టాల మీద మీకు సంబంధించి ఏదైనా నాలెడ్జ్ ఉన్నది షేర్ చేసుకోవటానికి చార్ట్స్ తయారు చేయండి, లేకపోతే మోడల్స్ చేయండి అన్నారు. ఏదో చిన్నగా ఉంటుంది, ఏదో మామూలుగా మా కాలేజీ పిల్లలకి ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ అసలు మా పిల్లలు చేసిన మోడల్స్, వాళ్ళకు ఉండేటటువంటి ఐడియాస్ ఎంత అద్భుతంగా వచ్చినాయి అంటే దాన్ని మేము ఒక జస్టిస్ సిటీ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అందులో మీకు అన్ని చట్టాలకి సంబంధించి తప్పొప్పులు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పనిష్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది డిపెక్ట్ చేసేటట్టుగా మోడల్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి మేము జస్టిస్ సిటీ అని నామకరణం చేసుకుని ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు దీన్ని మనకు అన్ని లా కాలేజెస్ని ఇన్వైట్ చేశాము. ఈ 3 రోజులు దాన్ని ఓపెన్ ఉంచి జనాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లా స్టూడెంట్సే కాకుండా లా మీద ఇంట్రెస్ట్ ఉండి, అవగాహన ఉండి, లేదా లా గురించి తెలుసుకోవాలనుకున్న సామాన్య సిటిజన్స్కి కూడా అందుబాటులో ఉండేటట్టుగా దీని గురించి మేము ప్రచారం చేశాము. మేము అందరికీ చెప్పాము, జస్టిస్ సిటీలో వచ్చి చూడండి పిల్లలు చేసినటువంటి మోడల్స్. ఇదొకటి వినూత్నమైన కార్యక్రమంగా రూపుదిద్దుకుందండి. నిజం ఇప్పుడు జస్టిస్ సిటీ అంటే జనరల్‌గా మేము సైన్స్ ఎగ్జిబిషన్ అంటే ఊహించుకుంటాం. మ్యాథ్ ఎగ్జిబిషన్ అంటే ఊహించుకుంటాం. మరి లీగల్ కాంపోనెంట్స్ మీద ఎగ్జిబిషన్ అంటే దీన్ని ఎలాగా మీరు పరికల్పన చేశారు? ఇందులో ఏంటివి పెడుతున్నారు? ఎట్లా జరుగుతుందండి? జస్టిస్ సిటీ అన్నది ఒక యూనిక్ నేమ్ అనే చెప్పాలి. ఎందుకంటే పిల్లలు చదువుకున్నాక బయటికెళ్ళి వాళ్ళు ప్రొఫెషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లిటిగేషన్‌లోకి వచ్చిన వాళ్ళందరికీ క్లయింట్స్‌కి న్యాయం చేయటమే వీళ్ళ మొదటి ఉద్దేశం. సో, అలా ఆలోచించి చట్టాలలో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం ప్రజలకు న్యాయం ఎలా చెయ్యొచ్చు అన్నవి క్లాసుల్లో చెప్తామండి. నార్మల్‌గా లా అన్నది, సోషల్ సైన్సెస్ అన్నవి అకాడమిక్‌గా క్లాస్‌లో పాఠాలు చెప్పడం ద్వారానే నేర్పుతాం. కాకపోతే దాన్ని ఇంకా గుండెకి హత్తుకునేలాగా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మోడల్స్ ద్వారా కూడా మనం దాన్ని వినూత్నంగా చెప్పొచ్చు అన్న ఆలోచన. మేము అసలు ఈ ఆలోచన మొదలుపెట్టిన వెంటనే మా పిల్లలు రకరకాల ఐడియాస్, వాళ్ళకు ఉండేటటువంటి కొత్త ఈ కాల పిల్లలు కదంటే టెక్నాలజీని వాడుకుని రకరకాల ఐడియాస్ తోటి వాళ్ళు ముందరకు వచ్చి మోడల్స్ చేసి, సో మేము క్లాస్ రూమ్లో చెప్పే పాఠాలే ఇక్కడ మోడల్స్ రూపంలో చెప్తే వాళ్ళకి మనసులో ఎప్పటికీ ఉండిపోతాయి, వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఉంటాయి. సో ఆ రకంగా మనకి ఈ జస్టిస్ సిటీ అనే పేరుతో చేసిన ఎగ్జిబిషన్ స్టూడెంట్స్ అందరూ దాన్ని బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు, అందరినీ ఆకట్టుకుంటోంది. దాన్ని ఇవాళ పొద్దున్నే తెలంగాణ హైకోర్టులో ఆనరబుల్ జస్టిస్ మాధవీదేవి గారు ఇనాగ్రేషన్కి వచ్చారు. ఆవిడ వచ్చి చూసి ఆవిడ కూడా చాలా అప్రిషియేట్ చేసి వెళ్ళారు. అలాగే మా సంస్థకి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, వారు కూడా 2 గంటల సమయం కేటాయించి ఒక్కొక్క చార్ట్ని చూస్తూ దాని వివరాలు పిల్లల్ని అడిగి తెలుసుకుంటూ వారు కూడా దాన్ని చాలా ఆనందంగా చూశారు. సో, అది ఇవాళ మేము స్టార్ట్ చేసింది. 3 డేస్ ఉంటుందండి ఇది అందరి కోసం. అయితే ఇప్పుడు ఈ జస్టిస్ సిటీ లాంటి ఒక మంచి యూనిక్ ప్రోగ్రామ్‌ని మీరు ఏర్పాటు చేసి
లా విద్యార్థులందరి కోసం అని చెప్పేసి దీన్ని ఎగ్జిబిషన్లో తీర్చిదిద్దారు. అసలు ఈ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా యొక్క గొప్పతనం ఏంటి? కేశవ్ విద్యా సంస్థల యొక్క గొప్పతనం ఏంటి? ఇక్కడ మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ కానీ లేదన్నట్లయితే కానీ శిక్షణ కానీ ఏ రకంగా ఉంటుందంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఈ సంస్థలకి పేరు కేశవరావు కోరాట్కర్ అనేటటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి పేరు మీద పెట్టారు. ఆయన హైదరాబాద్ నిజాం గవర్నమెంట్లో జస్టిస్గా పనిచేసిన వారు. వారి పేరు మీద పెట్టిన ఈ సంస్థలు. అయితే వారికి ఆలోచన ఉండేది, మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చినా కూడా ఈ ప్రాంతం మీ అందరికీ తెలిసిందే, ఈ హైదరాబాద్ నిజాం ప్రాంతం మన ఇండియాలో కలవలేదు అప్పుడు. దాని తర్వాత దానికోసమని చాలా యుద్ధం జరిగింది. సర్దార్ పటేల్ గారు ఐరన్ మ్యాన్, ఆయన వచ్చి దేశాన్ని మొత్తంలో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని సంఘటితంగా దేశానికి మర్జ్ చేయటంలో వారి పాత్ర చాలా పెద్దది. అందుకని వారిని మనం ఐరన్ మ్యాన్గా పిలుచుకుంటాం. ఈ ప్రాంతంలో ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక యుద్ధం తర్వాత దీన్ని మనం ఇండియన్ కాంటినెంట్లో, ఇండియన్ కంట్రీలోకి కలుపుకున్నాం. అయితే 1947లో దేశం అంతటా మనం మన జెండాని, జాతీయ జెండాని ఎగరవేసుకుంటే ఈ ప్రాంతం మాత్రం ఆ పండుగను జరుపుకోలేదు. కానీ మా ఒక్క సంస్థే ఎక్సెప్షన్. 1947లోని నిజాంని ఎదిరించి జాతీయ జెండాని ఎగరేసినటువంటి ప్రాంగణం ఇది మనకి. అందులో జస్టిస్ కోరాట్కర్ గారు ఎవరైనా సరే జాతీయత కోసం యుద్ధం చేసిన వారు, ఫ్రీడమ్ ఫైటర్స్, వారి బెంచ్ మీదకి కేసెస్ ఏమన్నా వచ్చినా కూడా వారికి ఫేవరబుల్గా జస్టిస్ ఇచ్చేవారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అలాగే నారాయణరావు పవార్ అని నిజాం సర్కార్ మీద బాంబులు వేయటానికి, దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా. అయితే లక్ ఏంటంటే 1948లో మనము లిబరేషన్ అయిపోయి మనం కలిసిన తర్వాత వారికి ఉరిశిక్ష వేయవలసి ఉండింది వీరి చేతుల మీదుగా. కాకపోతే అది లక్కీగా ఇది ఇండియాలో కలిసిపోయిన తర్వాత, నిజాం సర్కారు దిగిపోయిన తర్వాత వారిని కూడా ఇక్కడికి పిలిచి సత్కరించడం జరిగింది. సో అంతటి చరిత్ర ఉన్న సంస్థ అండి మాది. 1940లో వారి అబ్బాయి వినాయకరావు విద్యాలంకర్ గారు, వాళ్ళ తండ్రి గారి మెమరీలో ఒక చిన్న స్కూలు, తెలుగు మీడియం స్కూల్తో మొదలెట్టిన విద్యా సంస్థ ఇది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇవాళ మనకి కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సంస్థ కింద 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఒక మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది, ఒక లా కాలేజ్ ఉంది, 2 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, ఒక స్కూల్ ఉంది. తర్వాత యూజీ అండ్ పీజీలు అన్ని బ్రాంచెస్ మన దగ్గర ఉండి మొత్తం 11 విద్యా సంస్థలు ఈ బ్యానర్ కింద ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన ఈ కాలేజీలో 2016లో లా కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి కూడా మొట్టమొదటి నుంచి మనకి ప్రెసిడెంట్స్గా, ఈ సంస్థకు ప్రెసిడెంట్స్గా ఉన్న వారందరూ జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్గానే ఇక్కడ మనకి పనిచేస్తున్నారు. ప్రెజెంట్లీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారని, వారు పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యాక వారు ఇప్పటికీ కూడా వారు మన ఈ మధ్యనే వారికి ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పోస్టింగ్ వచ్చింది. హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నారు. ఆ తర్వాత వారు ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఈ లీగల్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. సో వారు ప్రెసిడెంట్ గారు, వారి ఆధ్వర్యంలో మేము ఏ వినూత్నమైన కార్యక్రమం చేపడతామన్నా కూడా వారు మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. పిల్లలకి ఏ రకంగా మనం విద్యని అందించవచ్చు, మీరు ఈ సంస్థను కనుక మీరు తిరిగి చూసినట్టయితే ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అందరికీ, పిల్లలకి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, లైబ్రరీలో పుస్తకాలు ఎలా ఉండాలి, మూట్ కోర్ట్ హాల్ని ఎంత బాగా డిజైన్ చేయాలనేది వారు పర్సనల్ పర్యవేక్షణలో చేస్తూ ఉంటారండి. తర్వాత మనం అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా పిల్లలకి చెప్తాం, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేరండి, చేరిన తర్వాత ఇదేదో సీట్ దొరికింది కదా అని రిలాక్స్ అవ్వకండి, కాలేజీకి మీరు రెగ్యులర్గా రాకపోతే, అటెండెన్స్ లేకపోతే మిమ్మల్ని మేము పరీక్షలకు పంపమని వాళ్ళని చెప్తూ, వాళ్ళని కాలేజీలో ప్రతిరోజు వాళ్ళని రప్పించుకుని పాఠాలు రెగ్యులర్గా చేస్తాం. పిల్లలు కూడా ఈ కాలేజీ పొద్దున్న వచ్చారంటే వాళ్ళని బయటికి తరిమేదాకా వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉండాలనేటటువంటి వాళ్ళ ఆలోచన అట్లా ఉంటుందన్నమాట. సో ఏదో ఒకటి పిల్లల్ని వాళ్ళకు ఉండే ఎనర్జీని మనం వాడుకొని వాళ్ళతో పాజిటివ్ మన ప్రోగ్రామ్స్ చేయించాలి అని ఎప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటాం. ఇదొకటే కాదు, ఇవాళ మనకి ఇంటర్ కాలేజ్ ఎస్ఏ అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. వేరే వేరే కాలేజెస్ నుంచి కూడా పిల్లలు వచ్చి పైన ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా పొద్దున్న నిర్వహించారు. రేపు పొద్దున క్విజ్ కార్యక్రమం. ఈ 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మేము సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద చేస్తున్నాము. సో ఎస్ఏ ఎలక్యూషన్ క్విజ్ అయిపోయాక ఈ లీగల్ ఎగ్జిబిషన్ వచ్చిన వాళ్ళందరికీ, సందర్శకులకి దీన్ని ఒక 3 రోజులు ఓపెన్ పెడతాం. తర్వాత డిసెంబర్లో మేము 14-15 నేషనల్ సెమినార్ ఒకటి చేస్తున్నాం. దానికి ఆ కార్యక్రమం ఏర్పాట్లలో ఉన్నాం మేము. సో దాంట్లో బేసికల్గా మీరు ఈ
కేశవ్ మెమోరియల్ కాలేజ్ గురించి చెప్పారు. లీగల్ ప్రొఫెషన్‌గా ఉండేటువంటి వాళ్ళ కోసం ఎగ్జిబిషన్ గురించి చెప్పారు. అయితే ఒక అపప్రద ఏముందంటే గనుక లీగల్ ప్రొఫెషన్‌కి ఎంతవరకు లీగల్ కెరియర్‌కి ఎంతవరకు అవకాశం ఉంటుంది? బయట అన్నటువంటి ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఇప్పుడు లాకు రావాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడైతే డిగ్రీ పాస్ అయ్యి వచ్చేవారు. ఇప్పుడు ఇంటర్మీడియేట్ తర్వాత ఇంజినీరింగు, మెడిసిను, డెంటల్, ఆర్కిటెక్చర్ ఇలాంటి కెరియర్స్ ఉన్నప్పటికీ కూడా లా ప్రొఫెషన్‌ని ఏ రకంగా వినూత్నమైనదని చెప్పొచ్చు? దీని ద్వారా మంచి అవకాశాలు ఉంటాయనేటువంటి మాటని మీరు ఎలాగా సమర్థించుకోగలుగుతారండి? ఉన్నాయండి. మేం చదువుకునే రోజుల్లో చెట్టు కింద ప్లీడర్ అనేవారు. ఏం చేయటానికి లెక్కలు రాకపోతే లాకెళ్ళాలి, వేరే ఎక్కడా సీట్ రాకపోతే లాకి రావాలనేటటువంటి ఒక అపోహ ఉండేది జనాలలో. కాకపోతే గత 7, 8 సంవత్సరాలుగా నేను చూస్తున్నది ఏంటంటే, లా కేవలం కోర్టులో ప్రాక్టీస్ చేయటానికే కాదు, అలా కాకుండా రకరకాల కొత్త కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ కూడా లాలో వస్తున్నాయి. మనం ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ మన దగ్గరికి రావటము, తర్వాత ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ ద్వారా మనం బిజినెస్ చేయటము, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు, ఇలాంటివి టాక్సేషన్కి సంబంధించి మనం కొత్త కొత్త మార్పులు చేసుకుంటున్నాం. పిల్లలకి ఈ ఒక్క లిటిగేషన్ అనేదే కాకుండా కెరియర్ ఆపర్చునిటీస్లో లీగల్ అడ్వైజర్స్గా వెళ్తారు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో లా ఆఫీసర్స్గా వెళ్తారు. అంతెందుకండి, ఇప్పుడు మొన్న జరుగుతున్న యూపీఎస్సీస్లో మీరు చూసుకుంటే టాప్ 100 ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళలో కనీసం ఒక 15-20% లా గ్రాడ్యుయేట్సే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక వాళ్ళకి యూపీఎస్సీలో ఉండే ఎంట్రన్స్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ లాలో మనం వాళ్ళకి నేర్పుతూ ఉంటాము. లీగల్ అవగాహన ఉంటే అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళకు కూడా మంచి ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో యూపీఎస్సీకి వెళ్తున్నారు, గ్రూప్స్కి వెళ్తున్నారు, బ్యాంకులలో లీగల్ ఆఫీసర్స్ కావాలి. ఇవాళ రేపు ఏ అగ్రిమెంట్ వెట్ చేయాలన్నా, మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలన్నా, ఏ ఏరియాలోకి మీరు వెళ్ళినా లాయర్స్ అవసరం చాలా ఉంటుంది. అదే కాకుండా జడ్జెస్ కూడా అవసరం ఉంది. విపరీతంగా కోర్టులు పెరుగుతున్నాయి. కోర్టులు కూడా టాపిక్ వైజ్గా పెరుగుతున్నాయి. కమర్షియల్ కోర్ట్స్ అని, లేబర్ కోర్ట్స్ అని, ఫ్యామిలీ కోర్ట్స్ అని, ఇలా కోర్టులు కూడా విస్తరిస్తున్న సందర్భంలో జడ్జెస్ అవసరం కూడా చాలా ఉంది. క్రిమినల్ లాకి, సివిల్ లాకి, తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్స్ కానీ, సెబీ వచ్చాక సెబీకి సంబంధించిన ట్రైబ్యునల్స్ కానీ, ఇలాంటి విపరీతమైన కొత్త కొత్త ఏరియాస్లో పిల్లలకి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నేను చూస్తున్న గత 7-8 సంవత్సరాలలో ఇంజనీరింగ్ కాలేజ్కి ఒకప్పుడు ఎంత డిమాండ్ ఉండేదో అది ఇప్పుడు తగ్గిపోయి లా కోర్సెస్కి అంతకంటే ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి యొక్క పర్యవేక్షణలో నిపుణులైనటువంటి అధ్యాపకుల ద్వారా, అలాగే నిపుణులైనటువంటి ఒక విద్యావేత్త గారి గౌరవ కార్యదర్శిగా ఉన్నటువంటి సంస్థగా కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా అని చెప్పుకోవచ్చు. ఇది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ సిటీ అనేటువంటి ప్రోగ్రాం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా నడుస్తుంది. ధన్యవాదాలు జీ. నమస్తే. My Media, the voice of India.